ప్రతీకార రాజకీయాలు ఎలా ఉంటాయో 3 ఏళ్ల తర్వాత అర్థమవుతాయి. అంతవరకు నేను మూసుకొని కూర్చుంటా. జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్ అండి ఇది. జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం అనేది ప్రతీకారం కోసమే కానీ ప్రజల కోసం కాదు. ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అయినా గుడ్డేటున ప్రజల కోసం, రాష్ట్రం కోసం ఏమీ చేయడానికి ఇది ఒక నిదర్శనం. వెనకటికి ఒక ఆయన ముసలోడు నేను లేస్తే మనిషిని కాదు అనేటటువంటి పదే అనేవాడంట. ఆ ముసలోడు లేచింది లేదు, పీకింది లేదన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి వ్యవహారం తయారైంది. 2024 చివరిలో పాదయాత్ర అన్నాడు, తర్వాత 25 అన్నాడు, 26 అన్నాడు, ఇవాళ 26 జనవరి తర్వాత 2017 చివరి దశకంలో పాదయాత్ర చేస్తా అన్నాడు. ఏది ఏమైనా ముందు పార్టీని లేపుకోవాలా. అతను ముఖ్యమంత్రి కావాలంటే పార్టీని బలపరుచుకోవాలా. బలపరుచుకునే వ్యవహారం అతని దగ్గర ఏమీ లేదు. ఇదే నేను లేస్తే, ఈసారి నేను వస్తే మిమ్మల్ని అది పొడుస్తాను, ఇది కరుస్తాను అంటడే కానీ పార్టీని లేపుకునే ప్రయత్నాలు ఎవడు, ఆయన కాదు ఆయన పార్టీలో ఎవడు చేయడం లే. కాబట్టి ఇవన్నీ ఉత్తుత్తి మేకపోతు గాంభీర్యం వ్యవహారాలే తప్ప ఇంకొకటి కాదనేది నా అభిప్రాయం. నా అభిప్రాయంతో మన ఏపీ ప్రజలు ఎంతమంది ఏకీభవిస్తారో చూద్దాం.